ఇప్పుడే మొత్తానికి అయితే గాంధీ హాస్పిటల్ కి తీసుకోవడం జరిగింది. రైట్ లో మనము గాంధీ హాస్పిటల్ ఉన్నాము. అల్లు అర్జున్ అయితే గాంధీ హాస్పిటల్ దగ్గరికి తీసుకొచ్చారు. ఇక్కడ వైద్య పరీక్షలు ఏవైతే ఉన్నాయో వైద్య పరీక్షలకు సంబంధించి ఆయనను పూర్తిగా కూడా టెస్ట్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి డైరెక్ట్ గా మళ్ళీ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లే అవకాశం ఉంది, లేదా ఆయనను ఇక్కడి నుంచి డైరెక్ట్ గా మెజిస్ట్రేట్ ముందుకు కూడా తీసుకెళ్లే అవకాశం ఉంది. అయితే ఇవన్నీ కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా జరిగేటటువంటి క్రమంలోనే ప్రస్తుతం మనం చూస్తే ఆయనను ఈ రోజు మార్నింగ్ ఇంటికి వెళ్లి అల్లు అర్జున్ ని సంధ్యా థియేటర్ లో జరిగినటువంటి తొక్కిసలాట ఏదైతుందో ఆ తొక్కిసలాటకు సంబంధించి అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకోవడమే కాకుండా ఆయన పూర్తిగా కూడా విచారించారు. వన్స్ విచారించిన తర్వాత ఈ కేసులో ఆయన అక్యూజ్డ్ గా A2 గా అయితే పోలీసులు చేర్చారు. A2 గా పోలీసులు చేర్చినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం ఇంకా ఈ వైద్య పరీక్షలు అంటే అరెస్ట్ చేసిన తర్వాత వైద్య పరీక్షలు ఏదైతే నిర్వహిస్తారో ఆ వైద్య పరీక్షలకు సంబంధించి పూర్తిగా కూడా ఇప్పుడు ఆ ప్రాసెస్ అంతా కూడా కొనసాగుతుంది. మరి కాసేపట్లోనే ఇక్కడి నుంచి అంటే గాంధీ హాస్పిటల్ నుంచి బయటికి రాబోతున్నారు అల్లు అర్జున్. ఆయన మీద నమోదైనటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసుకు సంబంధించి కూడా ప్రస్తుతం ఈయన అదుపులో తీసుకున్నారు. ఒక మహిళ మృతి చెందడం అంటే ఆయనకు సంబంధించి ప్రధానంగా సంధ్యా థియేటర్ లో పుష్ప 2 సినిమా ఏదైతే ఉందో ఆ పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా కూడా జరిగినటువంటి తొక్కిసలాట, ఆ తొక్కిసలాటలో ఏకంగా కూడా అక్కడ ఉన్నటువంటి పూర్తిగా ఉన్నటువంటి బౌన్సర్స్ ఎవరైతే ఉన్నారో ఆ బౌన్సర్లు అందరూ కూడా ఇష్టం వచ్చినట్టు అక్కడికి వచ్చినటువంటి వారందరినీ కూడా తోసివేయడంతో చివరికి అందరూ కూడా ఎటువంటి అక్కడ చెల్లా చెదరికి వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయినటువంటి క్రమంలోనే తన భార్య కూడా చనిపోయింది, కొడుకు తీవ్ర అనారోగ్య పాలయ్యారంటూ కూడా ప్రస్తుతం ఇంకా అతనికి వైద్య పరీక్షలు అందుతున్నాయంటూ కూడా ఆ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే మృతురాలి భర్త ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో మృతురాలి భర్త ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నటువంటి పోలీసులు నోటీసులు అయితే సర్వ్ చేశారు. వన్స్ నోటీసులు సర్వ్ చేసిన తర్వాత ఆయన నుంచి సమాధానం చూశారు. సో ఇంకా ఫైనల్ గా ఒకటే ఆయన అరెస్ట్ చేయాలి అని ఫిక్స్ అయ్యారు. అందులో భాగంగానే ఎందుకంటే తరచుగా ఇటువంటి సినిమాలకు సంబంధించినటువంటి పార్టీలు జరుగుతుండడము, కానీ ఏ ఒక్కరు కూడా ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఎవరు బాధ్యత తీసుకోకపోవడంతో ఒక నిండు ప్రాణం పోయింది. కాబట్టి ఇంకా ఎలాగైనా సరే దీంట్లో ఫర్దర్ గా స్ట్రాంగ్ స్టెప్ తీసుకోవాలని అయితే ఫిక్స్ అయ్యారు. అందులో భాగంగానే అల్లు అర్జున్ ఈ రోజు మార్నింగ్ ఇంటికి వెళ్ళి అయితే ఇంటికి వెళ్ళిన టైంలోనే అల్లు అర్జున్ ఇంటికి చిక్కడపల్లి పోలీసులు వెళ్ళినటువంటి టైంలోనే అక్కడ కాసేపు పోలీసులకి అదేవిధంగా అల్లు అర్జున్ కాస్త మాట పెరిగింది. ఏ విధంగా మీరు ఇలా ఇళ్లలోకి వస్తారు, బెడ్రూమ్ లోకి వస్తారు అంటూ కూడా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి అల్లు అర్జున్ పోలీసులతో వాగ్వాదం దిగారు. సో వాగ్వాదం అనంతరం కూడా పూర్తిగా ఆయన అదుపులో తీసుకున్నారు. ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి ప్రవర్తన ఏదైతే కరెక్ట్ కాదు అంటూ కూడా అల్లు అర్జున్ కాస్త హాస్పిటల్లో వైద్య పరీక్షలు అన్నవి కంప్లీట్ అయిపోతే ఇక్కడ నుంచి డైరెక్ట్ గా కూడా ఆయన అయితే తీసుకెళ్లిపోతున్నారు. వైద్య పరీక్షలన్నీ కూడా ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈయనను మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇంకా ఏం జరగబోతుంది నెక్స్ట్ ఈ మొత్తం ఎపిసోడ్ కి సంబంధించి ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు అనేది మాత్రం మనం చూడాలి. మధు, క్యాష్ పిటిషన్ ని సాయంత్రం 4 గంటలకు వాయిదా వేశారు. మధ్యాహ్నం 2:30 గంటలకు జరగాల్సిన క్యాష్ పిటిషన్ ని సాయంత్రం 4 గంటల వరకు వాయిదా పడింది. దీని గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఇప్పుడైతే చిక్కడపల్లి పోలీసులు ఇక్కడికి వచ్చినప్పుడు అదుపులోకి తీసుకుని ఇంకా నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఏదైతే ఉంటుందో అంటే విచారణ ప్రక్రియలో భాగంగా ఆయన అరెస్ట్ చేయబోతున్నారు అని గుర్తించినటువంటి అల్లు అర్జున్ తరఫున ఉన్నటువంటి అడ్వకేట్లు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ ఒకటైతే దాఖలు చేశారు. హైకోర్టులో దాఖలు చేసినటువంటి లంచ్ మోషన్ పిటిషన్ ఏదైతే ఉందో ఆ లంచ్ మోషన్ పిటిషన్ మీద కోర్టు స్వీకరించింది. మధ్యాహ్నం 2:30 విచారిస్తామని చెప్పారు. ఆ విచారణలో భాగంగానే ప్రస్తుతం దాన్ని సాయంత్రానికి 4 గంటలకు విచారిస్తాము అని చెప్పారు. అయితే 4 గంటలకు విచారించేటటువంటి క్రమం ఏదైతే ఉందో ఇక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి వాదనలు ఏవైతే ఆ వాదనలు కూడా వినిపించాల్సి ఉంటుంది. అందులో భాగంగానే ప్రస్తుతం వాదనలు వినిపిస్తున్నారా లేదా అనేది కూడా చూడాలి. ఎందుకంటే ప్రభుత్వం తరఫున వాదనలు వన్స్ వినిపిస్తే దానికి కోర్టు కానీ యాక్సెప్ట్ చేస్తే ఖచ్చితంగా అల్లు అర్జున్ జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అల్లు అర్జున్ తరఫున ఉన్నటువంటి అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వినిపించేటటువంటి వాదనలకు
కోర్టు ఏకీభవిస్తే మాత్రం, అంటే ఇంకా అల్లు అర్జున్ వాదనలకు ఏకీభవిస్తే మాత్రం ఖచ్చితంగా కూడా బెయిల్ శాంక్షన్ అయ్యి షరతులతో కూడుకున్నటువంటి బెయిల్ మంజూరు అవకాశం. వీటన్నిటికీ కూడా ఈ రోజు సాయంత్రం ఒక కొలికి రాబోతుంది. ఇందులో భాగంగా ఈ రోజు జరగబోతున్నట్టు, అంటే మరి కాసేపట్లో జరగబోతున్నటువంటి ఆల్మోస్ట్ 3 అయింది కాబట్టి ఇంకా 4 o'clock వరకు కూడా ఎటువంటి ప్రాసెస్ జరగబోతుంది అనేది ఇప్పుడు చాలా కీలకము. సో రైట్ నౌ గాంధీ హాస్పిటల్ ఏదైతే ఉందో గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు అనేది కంప్లీట్ అయిపోతే ఇక ఇక్కడ నుంచి నెక్స్ట్ డైరెక్ట్ మళ్ళీ చిక్కడపల్లి తీసుకెళ్తారు. చిక్కడపల్లిలో ప్రాసెస్ అనేది కూడా ఇంకా అక్కడ ఇక్కడ వైద్య పరీక్ష అనంతరం కూడా జరిగినటువంటి ప్రాసెస్ అన్నిటి కూడా మళ్ళీ పోలీస్ స్టేషన్ లోనే కొన్ని సంతకాలు తీసుకోవడం ఇవన్నీ కూడా బ్యాలెన్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ చిక్కడపల్లికి, అక్కడి నుంచి డైరెక్ట్ మెజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్లే అవకాశం ఉంది. అల్లు అర్జున్ ని కలవడానికి విశ్వంబర షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని చిరంజీవి వస్తున్నారు అని అన్నారు. మేనమామ అల్లు అర్జున్ మేనమామ అక్కడికి రావడం అయితే జరుగుతుందన్నారు అని అన్నారు. దీని గురించి అప్డేట్స్ ఏంటి మధు? టోటల్ గా సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద అరెస్ట్ అనేది కానీ మనం చూడొచ్చు. ఎందుకంటే అల్లు అర్జున్ ఇప్పుడు అరెస్ట్ అయ్యారో పుష్ప 2 సినిమాకి సంబంధించి అసలు ఊహించినటువంటి ఇలా చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేస్తారు అనేటటువంటి వ్యవహారం ఎవరు కూడా ఊహించలేదు. సో ఇలా అరెస్ట్ చేయడంతో ఒకసారిగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా షాక్ గురయ్యారు. ఎందుకు అంటే సినిమా ప్రమోషన్ల కోసం ప్రమోషన్ లో జరిగినటువంటి ఈవెంట్ ఏదైతే ఉందో ఆ ఈవెంట్ కి సంబంధించి ఇప్పుడు ప్రాసెస్ అంతా కూడా ఆ ఈవెంట్ లో పాల్గొనడానికి వచ్చినప్పుడు జరిగినటువంటి తొక్కిసలాట ఏదైతుందో ఆ తొక్కిసలాటలో జరిగినటువంటి గొడవలో ఒక మహిళ మృతి చెందడము, ఒక చిన్న బాబు కూడా మృతి చెందడంతో ప్రస్తుతం అది సీరియస్ గా ఒక బాబు తీవ్రంగా గాయపడడంతో ఇక చివరికి చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి పోలీసులు దీన్ని ఎలాగైనా సరే ఇక డెఫినెట్ గా యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకోవడమే కాకుండా ఇక పైన ఇటువంటి హంగామా చేసేటటువంటి వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఉండాలి అంటే మాత్రము ఖచ్చితంగా ఇటువంటి యాక్షన్ ఉండాలి అనుకున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు అల్లు అర్జున్ అయితే అరెస్ట్ చేశారని చెప్పచ్చు. మరి కాసేపట్లో అల్లు అర్జున్ ను నాంపల్లి కోర్టుకు తరలించబోతున్నట్లు తెలుస్తుంది. దీని గురించి మరింత సమాచారం ఏంటి మధు? ఎందుకంటే నాంపల్లి కోర్టుకు ఖచ్చితంగా కూడా తీసుకెళ్తారు. నమోదైనటువంటి కేసు ఏదైతే ఉందో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి కేసు, ఈ కేసుకు సంబంధించి ఒక మహిళ మృతి చెందడము, ఒక చిన్న బాలుడు తీవ్రంగా గాయపడ్డము, ఇప్పుడు ఇంకా కూడా వైద్య పరీక్షలు ఆ బాలుడికి అందుతూ ఉండడం. ఒకవైపు ఆ బాలుడికి మేము వైద్య సేవలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అందిస్తామని చెప్పినప్పటికీ గానీ వాటికంటే ముందు ఈ మొత్తం వ్యవహారంలో ఏదైతే ముందుగా ఇంటిమేషన్ ఇవ్వాలో ఆ ఇంటిమేషన్ ఇవ్వకుండా జరగడము, అలా చేసినట్టు దానికి కారకులు అయినటువంటి వాళ్ళు ఎవరు అని ఆరా తీసినప్పుడు ఇక్కడ ఒకటే అల్లు అర్జున్ తో పాటు అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి మేనేజర్లు కావచ్చు, అదేవిధంగా థియేటర్ కి సంబంధించినటువంటి ఆర్గనైజర్స్ కావచ్చు, ప్రోగ్రామ్ సంబంధించినటువంటి నిర్వాహకులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇందులో ప్రమేయం ఉంటుంది. సో వాళ్ళందరినీ కూడా విచారించారు. వాళ్ళందరినీ కూడా విచారణలో భాగంగానే వాళ్ళు చెప్పినటువంటి సమాధానాలు, అల్లు అర్జున్ తరపున ఉన్నటువంటి వర్షన్స్ వాటన్నిటిని కూడా ప్రస్తుతం నమోదు చేశారు. రైట్ నౌ అల్లు అర్జున్ కూడా బయటకు వచ్చారు. చూడొచ్చు ఆల్మోస్ట్ అల్లు అర్జున్ ప్రాసెస్ ఏదైతే ఉందో అల్లు అర్జున్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోయింది. అల్లు అర్జున్ మరి హాస్పిటల్ బయటకు వస్తారు. వైద్య పరీక్షలు ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ అల్లు అర్జున్ కి వైద్య పరీక్షలన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. అల్లు అర్జున్ ని ఇక్కడ నుంచి డైరెక్ట్ గా నాంపల్లి దగ్గరికి తీసుకెళ్లే అవకాశం ఉంది. రైట్ నౌ ఆయన డైరెక్ట్ గా ఇక్కడ నుంచి తీసుకుని రాబోతున్నారు. అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి కాన్వాయ్ ఏదైతే ఉందో కాన్వాయ్ కూడా సిద్ధమవుతుంది. ఇక ఈయనను ఇక్కడ నుంచి అంటే గాంధీ హాస్పిటల్ వైద్య పరీక్షలు ఏవైతే ఉన్నాయో ఆ గాంధీ హాస్పిటల్ ఉన్నటువంటి వైద్య పరీక్షలు అన్ని కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇక కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి వస్తున్నారు. ఆల్మోస్ట్ కాన్వాయ్ ఏదైతే ఉందో అల్లు అర్జున్ ను తీసుకొచ్చినటువంటి వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ అంతా కూడా కదులుతుంది. ఇంకా గాంధీ హాస్పిటల్ ఆయనకు సంబంధించినటువంటి వైద్య పరీక్షలు ఏవైతే ఉన్నాయో వైద్య పరీక్షలు అన్ని కూడా కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఇక్కడ నుంచి వెహికల్స్ అన్ని కూడా కదలబోతున్నాయి. ఇక్కడ రాబోతున్నటువంటి వెహికల్స్ ఏవైతే చూడొచ్చు, మనము కెమెరా చూస్తున్నాము. వెహికల్స్ అన్ని కూడా వస్తున్నాయి. 2 పోలీస్ వెహికల్స్ చిక్కడపల్లికి సంబంధించినటువంటి 2 వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2 వెహికల్స్ కూడా ఇప్పుడు రాబోతున్నాయి. ఆ 2 వెహికల్స్ లోనే 2 వెహికల్స్ ఏవైతే ఉన్నాయో చూడొచ్చు మనం. అల్లు అర్జున్ వెహికల్స్ నుంచి రాబోతున్నారు. ఆ వెహికల్స్ లో ఇప్పుడు అక్కడి నుంచి డైరెక్ట్ గా చిక్కడపల్లికి తరలిపోతున్నారు.